ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో కూడా వాడుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థుల సమస్యలు, పౌరుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వైపుగా ప్రభుత్వాలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎట్లా ఉంటారో రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచానికంతా కూడా తెలుసు. ఆయన పరిజ్ఞానాన్ని అంచనా వేయగలుగుతాడు. రాబోయే 10 ఏళ్లలో ఇదిగో పరిజ్ఞానం ఈ విధంగా పెరుగుతుంది, దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు, రాబోయే 20 ఏళ్లలో ఇట్లా ఉంటుంది, 30 ఏళ్లలో ఇట్లా ఉంటుందని ఆయన చెబుతాడు. కొంతమంది మూర్ఖులకి ఈ విషయం అర్థం కాదు. ఏంటి ఆయన 2047 అంటున్నాడు, 2047 దాకా బతుకుతారని. ఈ బతకటం, చావటం, చంపటం గురించి ఆలోచించేటువంటి బ్యాచ్ వైసీపీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఇక్కడ బ్రతకటం, చావటం, చంపటం గురించి కాదు. ఈ విధంగా ప్రపంచ పోకడలు ఇట్లా ఉంటాయి. ఈ ప్రపంచ పోకడల్ని చాలా మంది నేరస్తులు వాళ్ళకి అనుభవించుకుంటారు. కానీ పరిపాలనాధ్యక్షులు వీళ్ళు దీన్ని ప్రజలకు ఏ విధంగా మార్చాలనే కోణం నుంచి ఆలోచిస్తారు. పట్ల మనకున్నటువంటి దృక్పథం ఏంటి, ఆ దృక్పథం మరి అది ఉపయోగించుకునేటట్టు రావాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ, లేకపోతే సమాచారం తెలుసుకోవటం కానీ, వేగవంతంగా పనులు పూర్తి చేసుకోవటం కానీ, అధికారులతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది పరిపాలన ఎప్పుడు కూడా సాంకేతికతకి జోడిస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి అనేది మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల చూసే